ఫ్రెండ్స్ మనందరం కూడా సక్సెస్ అవ్వడం కోసం చాలా హార్డ్గా ప్రయత్నం చేస్తున్నామండి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా మీరు మిస్ అవ్వద్దు. అంటే ఫోన్ వచ్చిందండి, లేకపోతే అదండి ఇదండి అని అనకండి. ఫోన్ వస్తే కట్ చేయండి. అర్థం చేసుకోండి. మిస్ అయ్యారా, ఎక్కువ స్లైడ్స్ ఏమి లేవు. మిస్ అయ్యారా కనెక్ట్ మిస్ అయిపోతుంది. మిస్ చేసుకోవద్దు. మనము సక్సెస్ పాత్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మనకి ఏదైనా రాస్తా అంటే దారి ఉంటే బాగుంటది. ఇప్పుడు నేను చూపించబోయేది ఆ సక్సెస్ రాస్తా అంటే సక్సెస్ అవ్వడానికి కావలసినటువంటి దారి. ప్లానింగ్ మన లెజెండ్ టీమ్ చాలా వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేస్తుంది. కమింగ్ డేస్ లో ఇప్పటికీ పెర్ఫామ్ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్ ప్రిపేర్ అవుతుంది. వేరే లెవెల్లో ఉంటది అనమాట. మన టీం కున్న పవర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ రేపు కమింగ్ న్యూ ఇయర్ లో చూపిద్దాం ఫ్రెండ్స్. మనందరం కలిసి, మనకెవరో చూపించడం కాదు, మనం కలిసి చాలా చూపించాల్సింది ఉందన్నమాట. సో దానికోసం వెయిటింగ్ అనే ఉంటది కదా ఒక సినిమాలో డైలాగ్, వెయిటింగ్ అలా అన్నమాట. సో మరి ఇవన్నీ నెరవేరాలి అంటే మీరు స్ట్రాంగ్ గా ఒకటి డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ స్ట్రాంగ్ గా ఏం డిసైడ్ అవ్వమంటారండి అని అంటే ఇప్పుడు కనిపిస్తున్న వాటిలో ఏదో ఒకటి స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వండి. నా సజెషన్ అయితే కనుక కారు లేని వాళ్ళందరూ కారు కోసం డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. లేదండి నాకు ఆల్రెడీ కార్ ఉంది సార్, కార్ మెయింటైన్ చేస్తున్నాను సార్, నో ప్రాబ్లం అని అన్నారు అనుకోండి. అన్ని డిసైడ్ అయిపోమని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. మీకు కారు లేకపోతే కారు డిసైడ్ అవ్వండి. తదాస్తు అన్నట్టు, ఆమెన్ అన్నట్టు మీ కారు వచ్చేస్తుంది, డౌట్ లేదు. దానికోసం మనం ఎంత వర్క్ చేయాలో, ఎన్ని విధాలుగా వర్క్ చేయాలో అన్ని విధాలుగా చేద్దాం. టైం ఉంది సఫిషియెంట్ గా. లేదండి నాకు ఆల్రెడీ కారు ఉందండి అంటే నా సజెషన్ ఏంటి అంటే దాని పక్కన చూడండి, కరెన్సీ కౌంట్ చేస్తున్నారు చూసారా? ఆ కరెన్సీ కౌంట్ చేస్తుంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మీరు డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ఏం డిసైడ్ అవ్వమంటారండి అని అంటే మీ మంత్లీ మెయింటెనెన్స్ ఎంత ఇంటూ 6 టైమ్స్. మీ మంత్లీ మెయింటెనెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి, ఇంటూ 6 టైమ్స్ 3,00,000 రూపాయలు మీ సేవింగ్ అకౌంట్ లో ఉంటే మీకు మంచి బ్యాలెన్స్ ఉన్నట్టండి. ఫిక్స్డ్ డిపాజిట్ కాదండి, రికరింగ్ డిపాజిట్లు కాదు నేను చెప్పేది. మీ సేవింగ్స్ బ్యాంక్ లో అంటే మీ ఎస్బీఐ అకౌంట్ లో. లేదండి ఊరుకోండి సార్ 50,000 ఎక్కడ సరిపోతుంది, నాకు 30,000 అంటేనే కుప్పలు కుప్పలు అయిపోతుందండి అన్నారు అనుకోండి. 30,000 ఇంటూ 6 1,80,000 ఉందా? హలో సార్స్ అండ్ మేడమ్స్, ఉందా? నా దగ్గర అయితే లేదు ఫ్రెండ్స్. నాకైతే బ్యాంక్ బ్యాలెన్స్ అంత లేదు. కార్ ఉంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ అంత లేదు ఫ్రెండ్స్. అందుకోసమే ఫైట్, యుద్ధం అంటారు కదా, ఫైట్ అన్నమాట. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నేను చెప్తున్నాను, నా బాడీకి షుగర్ ఎప్పుడో తగ్గిపోయేది. ఇప్పుడు షుగర్ ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉన్న షుగర్ మన ప్రొడక్ట్స్ వాడి దాన్ని ఏమంటారు, నార్మల్ రివర్సల్ అయిపోయి చాలా మంది మన టీంలో షుగర్ కి సంబంధించి అంటే డయాబెటిక్ సంబంధించి వాడిన వాళ్ళు, రిజల్ట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కుప్పలు కుప్పలు. కానీ నాకు మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి. బికాస్ ఆఫ్ టెన్షన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ టెన్షన్. డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయనుకోండి నాకు టెన్షన్ ఉండడానికి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు వాళ్ళు చేసే పనుల్లో టెన్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టెన్షన్స్ లో మాక్సిమం 90% టెన్షన్స్ రిలేటింగ్ టు మనీ, రిలేటింగ్ టు ఫినాన్షియల్. సో ఆ మనీ టెన్షన్స్ లేకుండా ఉండాలి అంటే కనుక మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు డ్రీమ్ కింద పెట్టుకోవచ్చు. లేదు ఊరుకోండి సార్ కార్ ఇంకా లేదు సార్ అంటే వెల్ అండ్ గుడ్, కంగ్రాచులేషన్స్, కార్ ఈజ్ యువర్ బాస్ అని అనుకోండి చాలు. మీకు ఈ ఆపర్చునిటీలో ఇప్పుడు నేను చూపించబోయే ఒక 10 స్లైడ్స్ మీకోసమే ఫ్రెండ్స్. మీకోసమే అంటే మీరు ఏమైనా ఇబ్బంది పడితే మన కోసం, ఓకేనండి? నేను వెంటనే వెనక్కి తీసేసుకున్నాను. మా కోసం అంటే నువ్వు అంత ఎత్తుకు ఎదిగిపోయేవేంటి, అంత పెద్దోడు అయిపోయేవేంటి అంటే తూచు అవన్నీ వెనక్కి తీసేసుకున్నాను మన కోసం. ఓకే, సో ఫస్ట్ వన్, బ్రాస్లెట్ ఆఫర్. ఈ బ్రాస్లెట్ ఆఫర్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో హ్యాండ్ రైజ్ చేయండి. అని అడిగినప్పుడు మీకు కావలసిన డౌట్ అడగండి, ఓకేనండి? ఇప్పుడు దీనికోసం ఏమైనా డౌట్ ఉందంటే మీరు హ్యాండ్ రైజ్ చేశారనుకోండి, టాపిక్ మిస్ అవుతుంది, కట్ అవుతుంది. బ్రాస్లెట్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం లాస్ట్ లో అడగచ్చు. తెలుసు కదా, ఇప్పుడే మనం చెప్పాం. సెకండ్ వన్, గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ ఫ్రెండ్స్. గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ మాక్సిమం నేను 15 minutes లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. 8:25 దాటింది. 8:45 కల్లా కంప్లీట్ చేసేస్తే రిమైనింగ్ టైం మీరు డౌట్లు అడగచ్చు. గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ జిఆర్ఐ ఫ్రెండ్స్. జిఆర్ఐ మీద మీరు 100% ఫోకస్ పెట్టాల్సిందే.
ఎందుకండి అంటే జిఆర్ఐ అనేది ఫస్ట్ పాయింట్ ఎవ్రీ 10 days కి వచ్చే ఇన్కమ్. పాయింట్ నెంబర్ 1. ఎంతవరకు తీసుకోవచ్చండి అంటే చాలా పెద్ద అమౌంట్ తీసుకోవచ్చండి. ఒక్కొక్క టీములో 10 lakhs బీవీ వరకు కెపాసిటీ ఉంది ఎవ్రీ 10 days కి. 10 lakhs బీవీ. కానీ గ్రూప్ రీటైల్ ఇన్సెంటివ్ రావాలి అంటే మినిమం 2 lines ఉండాలి. 2 lines లో కూడా మీ ద్వారా లేదా మన ద్వారా మన టీము ద్వారా న్యూ పీపుల్ జాయిన్ అయ్యి న్యూ పీపుల్ ఐడి తీసుకొని వాళ్ళు ఏపీ ప్రైస్ మీద చేసే బిల్లింగ్ మీద మనకి బెనిఫిట్ వస్తుంది. మనం చేసిన దాని మీద మనం స్పాన్సర్ చేసాము దాని మీద వస్తుంది. లేదు మన టీం వాళ్ళు స్పాన్సర్ చేశారు దాని మీద వస్తుంది. తెలుసు కదా, ఒక్కొక్క టీంలో మాక్సిమం కెపాసిటీ 10 days లో 10 lakhs ఫ్రెండ్స్. 10 lakhs 2 lines లోనే నాకు ఉన్నాయండి. ఒక లైన్ లో 10 lakhs, ఇంకొక లైన్ లో 10 lakhs. కెపాసిటీ ఎంతో తెలుసా అండి? 1,40,000 రూపీస్. నాకు 3 lines ఉన్నాయండి. 10 lakhs 10 lakhs 10 lakhs వచ్చింది సార్ అనుకుంటున్నాను కాసేపు. ఫస్ట్ టీం వదిలేండి. 14%, 16%. కావాలంటే అక్కడ చూడండి, మీకు పర్సంటేజ్ కనిపిస్తుంది. లీడింగ్ లెగ్ మీద ఇన్కమ్ రాదు కాబట్టి అక్కడ పర్సంటేజ్ లేదండి. 14% అంటే 1,40,000, 16% అంటే 1,60,000. సార్ ఊరుకోండి సార్, 10 lakhs బీవీ ఎప్పుడు వస్తుందో అంటే ఒక 1000 బీవీ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. తక్కువ 1000 బీవీ వచ్చింది అనుకోండి, 140 రూపీస్, 160 రూపీస్. ఊరుకోండి సార్, 1000 బీవీ కూడా రాలేదు, 100 బీవీ వచ్చింది అనుకోండి, అయినా ఇన్కమ్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. 100 మీద ఎంత అంటే 14 రూపీస్, 16 రూపీస్. అవ్వస్తుందా? అది కూడా మంచి ఇన్కమే ఫ్రెండ్స్. ఇన్కమ్ 0 ప్లేస్ లో కన్నా 1 రూపీ వాల్యుబుల్ కదండి. అలానే కెపాసిటీ 10 lakhs బీవీ. అలా మీరు ఎన్ని లైన్లు చేసుకుంటే అన్ని లైన్ల మీద పర్సంటేజ్ ఉంది. ఫస్ట్ లీడింగ్, నెక్స్ట్ 14, 16, 18, 20, ఇంకా నెక్స్ట్ నుంచి 20. ఇవి మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా, మనము ఫోకస్ దీని మీద పెడదాం. ఫైనల్ స్లైడ్ కి వచ్చేసాం ఫ్రెండ్స్. 20% డైరెక్ట్ బోనస్. 20% డైరెక్ట్ బోనస్ గురించి ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాము. మనకి ఇన్కమ్ రావాలి అంటే మనమే స్పాన్సర్ చేయాలి. జాగ్రత్త వినండి. జిఆర్ఐ అంటే గ్రూప్, అంటే మనము మన టీము మొత్తం చేసిన దాని మీద సంపాదించుకోవచ్చు. బట్ ఇది అలా కాదండి. మనం సంపాదించాలంటే, నేను సంపాదించాలంటే నేనే స్పాన్సర్ చేయాలి. మీరు సంపాదించాలంటే మీరే స్పాన్సర్ చేయాలి. దాని మీద నాకు మీ అప్లయన్స్ కి ఏమీ రాదు. కంగారు పడకండి, ఓకేనా? అమ్మో నేను చేస్తే వీళ్ళందరికీ వచ్చేస్తుందని అనుకుంటే అలా కంగారు పడకండి. మీరు చేసుకుంటే మీదే. ఎంతండి? 20%. ఎప్పుడు ఇస్తారండి? ఎవరైతే మీరు స్పాన్సర్ చేశారో ఆ పర్సన్ బ్రాస్లెట్ అచీవ్ అవ్వాలి. బ్రాస్లెట్ అచీవ్ అవ్వడానికి 2 months టైం ఉంది. 2 months లో ఎప్పుడు అచీవ్ అయితే అప్పుడు మీకు 20%. 2,500 బీవీ మీద 20% అంటే 500 రూపీస్. అది మనకు వస్తుంది. ఇది మన అందరికీ తెలుసు. కానీ నాకు ఈ పీడిఎఫ్ ఫైల్లో బాగా ఏమి నచ్చిందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. కరెక్ట్గా మనం 5 to 10 minutes లో క్లోజ్ చేద్దాం. తర్వాత డౌట్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఎవరు ఉంటారు? 0 పక్కన పెట్టండి. 0 కాదు, ఫస్ట్ వన్ చిన్న అడుగులు వేశారు, 10% అయ్యారండి. వాళ్ళని స్టార్ అసోసియేట్ అని పిలుస్తారు కదా. స్టార్ అసోసియేటే మన అందరం అనుకుందాం కాసేపు. స్టార్ అసోసియేట్ గా మనము ఒక 3 people ని లాగిన్ చేసామండి ఫ్రెండ్స్. 3 people. ఎలా లాగిన్ చేసాం మీకు తెలుసు కదా. 30 people లిస్ట్ రాశారు, వాళ్ళకి జూమ్ మీటింగ్ పిలిచారు, లేదా మీరు దగ్గరలో ఉన్న స్టోర్ మీటింగ్ తీసుకెళ్లారు, లేదా మీరే చెప్పేసుకున్నారు, బుక్ ఉపయోగించుకొని మీరే చెప్పేశారు, వెరీ గుడ్. లేదు నాకు బుక్ అవసరం లేదు, జూమ్ అవసరం లేదు, స్టోర్ అవసరం లేదు, నాకు నేను చెప్తే వినేస్తారు అనుకున్నారు అనుకోండి, వెరీ గుడ్. మీరే చెప్పేశారు, ఐడి ఇచ్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 IDs ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఏం చెప్తారు చెప్పండి? ఐడి ఇచ్చిన వెంటనే ఏం చెప్తారు చెప్పండి? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టగలరా? నువ్వేట నాయన ఎన్నిసార్లు అడుగుతున్నావని అనుకోకండి. ఆనందం అలా ఉంది, మరి ఏం చేస్తాం. చూడండి, రాబర్ట్ గారు మంచి చిగ్లాడే కారు కూడా పెట్టారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్. పెట్టండి. ఏమడిగాను ఇప్పుడు? ఏమడిగాను మర్చిపోయినండి. రైట్. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను? థ్యాంక్ యూ. మీరు అందరూ ఉన్నారని ధైర్యం. ఐడి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాము? షాపింగే కదా చెప్తాము. వెరీ గుడ్. షాపింగ్ చెప్పాము. షాపింగ్ లో మనం కంపల్సరీ చెప్పాల్సిన పాయింట్, చెప్తున్న పాయింట్ ఏంటి ఫ్రెండ్స్? మనము స్టార్టింగ్ అసోసియేట్ అయ్యాం కాబట్టి 10% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఎప్పుడైతే 2,500 చేసుకుంటారో 30% డిస్కౌంట్ వచ్చేస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి?
ఈ 30% లోకి మీరు రావడానికి కావాల్సిన 2500 పాయింట్స్ జస్ట్ 2 months లో మీరు కంప్లీట్ చేసేస్తే, ఇప్పుడు చేసినా పర్వాలేదు, లేదా ఇప్పుడు కొంత నెక్స్ట్ మంత్ లో మిగిలింది చేసుకున్నా పర్వాలేదు, మీకు బ్రాస్లెట్ వస్తుందని చెప్తాం కదండి. అలా చెప్పినప్పుడు వాళ్ళు చేస్తే 2500 3 people చేశారని అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు బ్రాస్లెట్ కోసము ప్లస్ అంతకన్నా ఇంపార్టెంట్ 30% డిస్కౌంట్ కోసము చేస్తారు ఫ్రెండ్స్. మనం చెప్తాం. అందుకనే ఇప్పుడు మన బుక్ లో కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టాము. అర్థం చేసుకోండి. చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ వస్తుంది బుక్ వాడుకున్న వాళ్ళు. బుక్ వాడలేని వాళ్ళ గురించి నాకు తెలియదు. బుక్ నేను ల్యాప్టాప్ లో వాడుతున్నానండి, లేకపోతే మొబైల్లో చూడండి ఇలా వాడుతున్నానండి అని అంటే అంత ఎఫెక్ట్ గా ఉండదండి. పేజ్ బై పేజ్ తిప్పితే బాగుంటది. అర్థం చేసుకోండి. రైట్. అలా ఒక 3 people చేస్తారు అనుకుందాం. 25 ముగ్గురికి బ్రాస్లెట్లు వచ్చేసాయి. మనకు వచ్చే బెనిఫిట్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఎంత వండర్ఫుల్ గా డిజైన్ చేసిందంటే కంపెనీ. ఫస్ట్ వన్ జిఆర్ఐ. జిఆర్ఐ అంటే మీకు బాగా గ్రిప్ వస్తుంది. ఏంటి, మనకి ఎన్ని టీమ్స్ ఉన్నా పర్వాలేదండి, మినిమం 2 ఉండాలి. 2 teams, ఒకటి లీడింగ్, ఇంకోటి 14. లేదు 3 teams ఉన్నాయి, లీడింగ్ 14 16. లేదు నాకు 4 teams ఉన్నాయి, లీడింగ్ 14 16 18. లేదండి 5 teams ఉన్నాయి అనుకుందాం సార్, లీడింగ్ 14 16 18 20. అబ్బో ఇంకా నాకు టీమ్స్ ఉన్నాయండి, మీ ఇష్టం. 20 20 20 20 మ్యాచ్ లాగా. బట్ ఇక్కడ 3 కదా, అంటే ఫస్ట్ 0 ఒప్పుకున్నారు కదా, డౌట్ లేదు. నెక్స్ట్ దాంట్లో ఎంత, 14%. 2500 మీద 14%, 350. నెక్స్ట్ 2500 మీద 16%, 400. ఇది జిఆర్ఐ. డైరెక్ట్ బోనస్ ఎంత, 20%, అంటే 500 రూపీస్ 500 రూపీస్ 500 రూపీస్. దీంతో పాటు పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే డిఫరెన్స్, మనకి మన టీమ్ కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్. మనం ఎందులో ఉన్నాము, 10% లో ఉన్నాము. ఎందుకని, మనం స్టార్ అసోసియేట్ కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏపీ ప్రైస్ మీద వాళ్ళకి 10% ఇన్కమ్ రాదు, అది కూడా మనకే వస్తుంది. చూడండి ఎంత వండర్ఫుల్ గా ఉందో. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎవరు ముగ్గురు బాధపడట్లేదు. ఎందుకని, వాళ్ళకి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 30% డిస్కౌంట్ లోకి వెళ్ళిపోయారు, మేము ఇంకా 30% డిస్కౌంట్ లోకి వెళ్ళిపోయామని అనుకుంటున్నారు. దాంతో పాటు హూ అనుకున్నప్పుడు బ్రాస్లెట్ కూడా కదులుతుంది. కాబట్టి ఆ ముగ్గురు హ్యాపీగా ఉన్నారు. మరి మనకు వచ్చే ఇన్కమ్ చూడండి. టోటల్ గా ఫస్ట్ టీం నుంచి, సెకండ్ టీం నుంచి, థర్డ్ టీం నుంచి టోటల్ మీరేం కంగారు పడకండి. ఇదిగోండి ఇక్కడ వచ్చింది 3060. టోటల్ 9 ఫ్రెండ్స్. అస్సలు ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా 3 people ఎందుకు ఇన్వైట్ చేయాలి కదా. 3 people అనుకుంటే ఇలా జరుగుతుంది. ఆలోచించండి. అప్పుడే కొత్తగా వచ్చిన పర్సన్ కాబట్టి మనం ఎంతమందినైనా ఎంటర్ చేయించవచ్చు. ఐడి ఇవ్వడము, షాపింగ్ గురించి చెప్పడము, బ్రాస్లెట్ ఆఫర్ చెప్పడం. ఐడి ఇవ్వడము, షాపింగ్ గురించి చెప్పడము, బ్రాస్లెట్ గురించి చెప్పడం, అంతే. ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దు, ఎక్కువ స్ట్రైన్ చెయ్యొద్దు, వాళ్ళకి ఎక్కువ కంగారు పెట్టొద్దు. సూపర్ స్టార్ అయ్యే వరకు మీరు మీ టీంని ఎంత సింపుల్ గా, ఎంత రిలాక్స్డ్ గా ఉంచగలిగితే అంత మంచిది. ఇది అర్థం చేసుకొని అండర్లైన్ చేసుకోండి. సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ ఆటోమేటిక్ గా వస్తుంది. వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు మనం చెప్పాల్సిన పాయింట్లు చెప్పాలి. సెకండ్ కేటగిరీ ఎగ్జిక్యూటివ్ స్టార్ అండి. ఎగ్జిక్యూటివ్ స్టార్ కి మనము ఎగ్జాంపుల్ గా ఒక 5 తీసుకున్నాం. రూల్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే 5 ఉండాలేమో, అక్కడ 3 ఉండాలేమో, అలాగేం పెట్టుకోవద్దు. ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది చెప్పిన తర్వాత నేను కొద్ది స్పీడ్ గానే వెళ్తానులేండి. 5 teams లో ఫస్ట్ టీం జిఆర్ఐ గురించి మాట్లాడుకుంటే 0 కదా ఫ్రెండ్స్, ఎందుకంటే లీడింగ్ కదా ఒకటి. నెక్స్ట్ 14% 350. నెక్స్ట్ ఏమో 16% 400 450 500. డౌట్ ఏమైనా ఉంటే పేపర్ మీద నోట్ చేసుకోండి, లాస్ట్ లో అడగండి. డైరెక్ట్ బోనస్ అంటే డౌట్ ఉండదు ఫ్రెండ్స్. 20% అంటే 500. అన్ని చోట్ల కూడా 2500 మీద 20% అంటే 500 500 500. డిఫరెన్స్ బోనస్ చూడండి. మీరెవరు, హూ ఆర్ యూ అంటే మనం ఎవరు, 20%. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ స్టార్ కదా, ఎగ్జిక్యూటివ్ స్టార్ గా 20. మనం ఎంటర్ చేసిన పర్సన్ కి ఏపీ ప్రైస్ మీద ఇన్కమ్ రాదనుకున్నాం కదా, 0. 20 - 0 20 మనకే వస్తుంది. అందుకని అక్కడ 500 500 500. చూడండి టోటల్ కలిపితే ఎంతో తెలుసా, 6820 రూపీస్. మీరు 5 people కనుక ఎంటర్ చేశారు అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూటివ్ స్టార్ అయిపోతారు. ఎందుకని, 5 × 2500 ఎంత, ఇప్పుడే కొత్తగా వచ్చారండి, 5 people ఎంటర్ చేశారు. 2500 × 5
12,500 12,500 బీవీస్. కాబట్టి మీరు ఆటోమేటిక్గా 10,000 క్రాస్ అయ్యారు కాబట్టి 20%కి వచ్చేస్తారు. 20%కి వస్తారంటే మీ ఇన్కమ్ 6,820. నేను ఇక్కడ నుంచి కొద్దిగా స్పీడ్గా వెళ్తానండి. నెక్స్ట్ది సీనియర్ స్టార్ అసోసియేట్ అంటే 25% కదా. 25% లో ఉన్నప్పుడు ఎంత ఇన్కమ్ మనం తీసుకోవచ్చు? జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఒక 5 పీపుల్ తీసుకుంటే 5 పీపుల్ తీసుకుంటే జిఆర్ఏ డైరెక్ట్ బోనస్ సేమ్ అండి. మరి చేంజ్ అయ్యేది ఏంటండి అంటే ఆ డిఫరెన్స్ బోనస్ అన్నమాట. ఎందుకంటే 25% ఉన్నారు కాబట్టి మీకే 25% వస్తుంది. 625 625 625 టోటల్ యాడ్ చేస్తే 7475. ఫ్రెండ్స్ ఎంత వండర్ఫుల్ గా ఉందండి. ఇప్పుడు మనందరం కూడా ఒక 5 పీపుల్ని అయితే స్పాన్సర్ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యామనుకోండి, మీరు ఎవరు ఏ పర్సంటేజ్ లో ఉన్నారో ఏ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి ఆ ఇన్కమ్ వస్తుంది. ఆలోచించండి. లేదండి నేను సూపర్ స్టార్ అండి, నేను సూపర్ స్టార్ అండి, జిఆర్ఐ ఇన్కమ్ సేమ్, డౌట్ పడకండి. లీడింగ్ టీమ్ 0, నెక్స్ట్ది 350 అంటే 14%, 2,500 మీద. నెక్స్ట్ది 2,500 మీద 16%, 18%, 20%. సో జిఆర్ఐ మారట్లేదు, డైరెక్ట్ బోనస్ మారట్లేదు. మరి మారేదంతా ఏంటి అంటే ఆ డిఫరెన్స్ బోనస్ అన్నమాట. మీరు ఇప్పుడు 30 కదండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏపీ ప్రైస్ మీద అమౌంట్ రాదు కదండి, అంటే 0. 30లో 0 పోతే ఆ 30 కూడా మనదే. చూడండి 750 750 750 టోటల్ చూడండి ఫ్రెండ్స్ 8,280. ఫ్రాంక్లీ స్పీకింగ్ మా టైంలో ఇలాంటి ఇన్కమ్స్ లేవు ఫ్రెండ్స్. ఇదే సూపర్ స్టార్ అనే పొజిషన్కి వస్తే మహా అయితే ఒక 3,000 4,000 5,000 వస్తే చాలా గొప్ప అన్నమాట. కానీ దానికోసం 30,000 బీవీలు పైన చేయాల్సి వచ్చేది. ఇక్కడే ఉంది ఫ్రెండ్స్, మహా అయితే మీరు ఎంటర్ చేసి మీరు ఒక 1,100 బీవీలు చేసుకున్నారు, ఒక 5గురితో 2,500 బీవీలు చేపించారు. చూడండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బ్రాస్లెట్ గిఫ్ట్ తీసుకొని 30% డిస్కౌంట్ లోకి వచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక 12,500 బీవీలు మీరు చేపించారు, మీరు ఒక 1,100 చేశారు. 13,600 బీవీలు చేస్తే 8,280 రూపాయలు అంటే ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అన్నమాట. ఇక్కడ నుంచి కొద్దిగా స్పీడ్ గా వెళ్దామా? సిల్వర్ అయ్యారనుకోండి, ఆ 30% ప్లేస్ లో 33 అంతే. రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్. ఒక సినిమాలో చెప్తుంది కదా, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్. నవ్వొస్తే నవ్వుకోండి, కోపంగా మాత్రం చూడకండి. సో సిల్వర్ గా మీరు ఒక 5గురిని ఎంటర్ చేస్తే 8,763. నెక్స్ట్ అదే మీరు గోల్డ్ అయితే ఫ్రెండ్స్ 9,096 9,096. అదే మీరు రూబీ స్టార్ అయితే, స్పీడ్ గా వెళ్తున్నానని ఏం కంగారు పడకండి, ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మిమ్మల్ని ఎక్కువ టైం వేస్ట్ చేయించడం అని నా ఉద్దేశం. డౌట్లు ఏమైనా అడిగితే మాట్లాడదాం. రూబీ స్టార్ అనుకోండి 9,895. ఊరుకోండి సార్, మనకి సిల్వర్ గోల్డ్ రూబీ డైమండ్ ఎందుకు సార్ అని అన్నారు అనుకోండి, అయినా సరే కంపెనీ ఇచ్చింది మనం కూడా చూపిస్తున్నాం. నాకు కూడా బాగా నచ్చింది. 10,332. సరే మనందరికీ నచ్చిందే మాట్లాడుకుందాం. చైర్మన్ అయ్యామనుకోండి 10,770. ఎర్లీగా అయిపోండి ఫ్రెండ్స్, వెయిట్ చేయకండి, ఎర్లీగా అయిపోండి. అందుకనే మీరు మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీ అప్లైన్స్ మీ వెల్విషర్స్ 5గురిని సూపర్ స్టార్స్ ని ఫాస్ట్ గా చేద్దామండి, స్టాండర్డ్ గా చేద్దామని చెప్పడానికి గల కారణం ఇదే ఫ్రెండ్స్. చూడండి అదే ఎఫర్ట్ 5గురిని ఎంటర్ చేసాము, 5గురికి బ్రాస్లెట్ ఇప్పించాము. 10,770 రూపీస్ ఫ్రెండ్స్. జస్ట్ ఇది 10 daysకి వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్. ఇందులో ఫండ్స్ కానీ లేకపోతే లీడర్షిప్ బోనస్లు కానీ ఏమీ లేవు ఫ్రెండ్స్. జస్ట్ టేస్ట్ చేయడానికి 10 daysకి ఇన్కమ్ అన్నమాట. మరొక 10 days లో మరొక 5 people అనుకున్నారు అనుకోండి, మళ్ళీ సేమ్. ఎంత వండర్ఫుల్, ఆలోచించండి ఫ్రెండ్స్. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్కి వచ్చేసాము ఆఫర్స్ లోకి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎవరైనా లాస్ట్ లో రీసెంట్ గా లాగిన్ అయిన వాళ్ళ కోసం ఒకసారి చెప్పేసుకుందాం. మన దగ్గర ఒక 3 type ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయండి. వీటిలో మీరు 20 బాక్సెస్ తీసుకుంటే ఒక బ్రాస్లెట్ ఫ్రీ అండి. సో 20 బాక్సెస్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఇవి 5, అవి 5, ఇవి 10, లేదా నాకు రెండే నచ్చేయండి 10 సార్, లేదు సార్ స్టాక్ లేదు సార్, ఓన్లీ ఒకే ఫ్లేవర్ ఉంది సార్, అది మ్యాంగో ఉందా, షుగర్ కేన్ ఉందా, లేకపోతే కోకోనట్ ఉందా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా పర్వాలేదండి. 20 బాక్సెస్ తీసుకుంటే చాలు మీకు బ్రాస్లెట్ వస్తుంది. ఇది స్టాక్ అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమే.
నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫర్ అండి. చాలా వండర్ఫుల్ గా ఆఫర్ డిజైన్ చేసింది కంపెనీ. వాచ్ పర్చేస్ చేయాలి. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆఫర్ లేదండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదు అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏపీ ప్రైస్ బిల్లింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత చేసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడే నేను ఐడి తీసుకున్నానండి ఇది కొనుక్కోవచ్చా వాచ్ అంటే అవ్వదు ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆఫర్ లేదు. ఓకేనా? ఆల్రెడీ ఎస్ఏపి బిల్లింగ్ లో మీరు 8,000 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మీ అకౌంట్ లోకి 3,000 బీబీ వస్తుంది. ఒక మంచి దానికి ఏదో కఫ్ అని పెట్టారు పేరు, మ్యాగ్నెటిక్, జస్ట్ లైక్ బ్రాస్లెట్ అయితే మాత్రం కాదు అది. సో ఓపెన్ గా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంది. ఏది అదే అక్కడ ఇచ్చేసినట్టున్నారు, మ్యాగ్నెటిక్ యానియన్ కఫ్ బ్రాస్లెట్. సో ఇలా మనం ఫోల్డింగ్ ఓపెన్ చేసే ఉంటది కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా నీట్ గా చాలా క్యూట్ గా ఉంది. వచ్చినట్టు నేను ఎంత వేగంగా తీసుకుందామని ఉంది నాకు. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎంతో ఉత్సాహంగా నేను మీ అప్లయన్స్ ఎందుకు పిలిచామండి అంటే దీనికోసమే ఫ్రెండ్స్. ఇది ఎంత ఫాస్ట్ గా మీరు క్లారిటీ తెచ్చేసుకుంటే అంత ఫాస్ట్ గా యాక్షన్ లోకి మీరు వర్క్ డిసైడ్ అయిపోవచ్చు. మీకు క్లారిటీ రావాల్సిన పాయింట్ ఏంటంటే నేను ఎవరు అన్నది ఫస్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్. నేను ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారా, లేదా 10%, లేదా 20, లేదా 25, లేదా 30? మీకు హైయెస్ట్ లెవెల్, హైయెస్ట్ అని ఉన్నది మీ కాలంలో కనబడుతుంది. మీకు దాంట్లో హైయెస్ట్ లో ఏ పర్సంటేజ్ కనిపిస్తుందో ఆ పర్సంటేజ్ ఈ 5 అయితే, అంటే అప్ టు 30% వరకు అయితే కనుక మీరు ఈ మంత్ సిల్వర్ అవ్వడానికి మీరు ప్లాన్ చేసుకోండి. సిల్వర్ అవ్వడం ఎలా అన్నది మళ్ళీ మనం తెలుసుకుందాము. ఇబ్బంది ఏం పడద్దు. ఈ రోజు మాత్రము సిల్వర్ అవ్వాలి అని తెలుసుకోండి. సిల్వర్ ఎలా అవ్వాలి అవన్నీ కూడా మనం కమింగ్ డేస్ లో చాలా క్లాసెస్ ఉన్నాయండి, సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. సో లేదు నేను ఆల్రెడీ సిల్వర్ అయిపోయానండి, ఆల్రెడీ గోల్డ్ అయిపోయానండి, ఆల్రెడీ ఏదో అయిపోయానండి సిల్వర్ అండ్ అబోవ్ లో. సో మీరు నెక్స్ట్ లెవెల్ కి అప్గ్రేడ్ అవ్వాలి. నేను ఎప్పటి నుంచో సిల్వర్ లో ఉన్నానండి అంటే మీరు ఇప్పుడు గోల్డ్ అవ్వాలి. నేను ఎప్పటి నుంచో గోల్డ్ లో ఉన్నానండి, రూబీ అవ్వాలి. అంతే. అదే కొత్తగా సూపర్ స్టార్ వరకు ఉన్న వాళ్ళు మాత్రం సిల్వర్ అవ్వాలి. అర్థమైందా? అంటే సిల్వర్ అవ్వలేని వాళ్ళు సిల్వర్ అవ్వాలి ఫ్రెండ్స్, సింపుల్ గా. అండ్ అబోవ్ అయినా పర్వాలేదు అనుకోండి. లేదంటే నేను ఆల్రెడీ సిల్వర్ అయిపోయానండి అంటే కనుక మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ లో అడగండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ నేను డౌట్ క్రియేట్ చేయదలుచుకోలేదు. అందుకనే మీరు సిల్వర్ అవ్వాలమ్మా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడే ఎంటర్ అయినా పర్వాలేదు, ఇంకా నేను సూపర్ స్టార్ వరకే ఉన్నానండి అంటే కనుక సిల్వర్ అవ్వాలి. క్లియర్? అయితే ఈ నవంబర్లో, నెక్స్ట్ డిసెంబర్లోని సిల్వర్ అవ్వాలి, జాన్యువరిలో కూడా సిల్వర్ అయితే మీకు ఈ 36,000 వర్త్ ఆఫ్ వాచ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. సో వాచ్ గిఫ్ట్ గా తీసుకోవచ్చు. సో లేదండి నేను ఇప్పుడే సిల్వర్ అయిపోయానండి అని అంటే కనుక నెక్స్ట్ లెవెల్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఈ మంత్ తీసుకోవాలి, నెక్స్ట్ మంత్ దాన్ని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ నేను సిల్వర్ అయిపోయానండి నవంబర్లో, డిసెంబర్లో నేను గోల్డ్ అయ్యాను సార్, వెరీ గుడ్. జాన్యువరిలో గోల్డ్ అయ్యాను సార్, పర్వాలేదా? పర్వాలేదు, నో ప్రాబ్లం. మీరు ఏదైతే లెవెల్ మెయింటైన్ చేశారో హైయెస్ట్, దానికి డౌన్ అవ్వకూడదు, కానీ ఈక్వల్ అండ్ అబౌవ్ ఉంటే హ్యాపీ అన్నమాట. బాలి టూరు యాజ్ యూజువల్ గా మీ అందరికీ తెలుసు. మనందరం కూడా రేపు రాబోయే జాన్యువరి అయితే మాత్రం ఇప్పటి వరకు చైర్మన్ అవ్వలేని వాళ్ళందరూ కూడా కంపల్సరీ చైర్మన్ అయిపోవడం, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవడానికి నవంబర్ డిసెంబర్ మన కోసం ఈ ఆఫర్ పెట్టింది. డిసెంబర్ లో ఇంకే ఆఫర్ పెడుతుందో పక్కన పెడితే ఈ నవంబర్ లో పెట్టిన ఆఫర్ ని మాత్రం కరెక్ట్ గా మనం ఉపయోగించుకుందాం. సో ఇది మన సైడ్ నుంచి షేర్ చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పటి వరకు మీరు విన్న వాటిలో ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా సరే నో ప్రాబ్లం, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి నేను అన్మ్యూట్ చేస్తాను. మీకు ఉపయోగపడే డౌట్, మీ మైండ్ లోకి వచ్చే డౌట్ మాత్రమే అడగండి. మీ టీంలో వాళ్ళకి వచ్చిన డౌట్ గురించి మీరు ముందు ఆలోచించుకొని క్లారిటీ తెచ్చుకోవద్దు. మీకు వచ్చిన డౌట్ మీరు అడగండి. డౌట్ అడిగినప్పుడు రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డౌట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే మనకు ఆ డౌట్ రాకపోవచ్చు. ఇప్పుడు నాకు కూడా కొన్ని క్లారిటీస్, మీరు అడిగిన డౌట్ల తర్వాత నాకు కూడా కొన్ని క్లారిటీస్ ఇప్పుడు వస్తాయి. ఎందుకని నాకు నా మైండ్కి అన్ని డౌట్లు రాకపోయి ఉండొచ్చు. మీరు అడిగిన తర్వాత అమ్మ నిజమే కదా, ఇది ఒక మంచి పాయింటే అని కూడా నేను నేర్చుకోవచ్చు. కాబట్టి హ్యాండ్ రైజ్ చేయండి డౌట్ ఉన్న వాళ్ళు. సుబ్రహ్మణ్యం గారు, సార్ అన్మ్యూట్ చేసుకున్నారా?
ఇదే ల్యాండ్ డౌన్ అయిపోయిందా? సుబ్రహ్మణ్యం గారు, ఓకే. సార్ అన్మ్యూట్ చేసుకోండి సుబ్రహ్మణ్యం గారు. ఈయనెవరండి? తాగుడు మూతలు ఆడుతున్నారా ఏంటి? నేను ఏదో నొక్కపోయి నొక్కేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. రైట్, మన అంబటి సుబ్బారావు గారు. సార్ వెల్కమ్ సార్. సుబ్బారావు గారు మన ఫ్యామిలీలో గ్రేట్ పర్సన్ అండి. ఒక 8 days లో ఫాస్ట్ సూపర్ స్టార్ కంప్లీట్ చేసేసారు సార్ వచ్చేసి. తర్వాత ఫాస్ట్ సూపర్ స్టార్ కంప్లీట్ చేసేసారు వచ్చిన మంత్ లో. నెక్స్ట్ మంతే రూబీ స్టార్ అండి. లాస్ట్ మంత్ లో రూబీ స్టార్ కంప్లీట్ చేశారు. సో చాలా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. ప్రతి ఒక్కరికి నేను చాలా సార్లు చెప్తాను, మనము ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి అని. ఎక్స్క్యూజ్ గా ఎవరైనా ఉండగలరు, ఎగ్జాంపుల్ గా ఉండాలి. సో అలాంటి ఎగ్జాంపుల్ గా ఉన్న వాళ్ళు మన లెజెండ్ టీమ్ లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇంకా వస్తున్నారు అనమాట. సో మీరు ఇన్ని డేస్ లో చేశారా? అయితే నేను ఇంకా చేస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సుబ్బారావు గారు. చాలా వండర్ఫుల్ గా మిమ్మల్ని గైడ్ చేస్తున్న మీ అప్లయన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎవరు డౌట్ అడగట్లేదు. అంటే ఇందులో డౌట్ ఏముంది సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇందులో డౌట్ అడగడానికి ఏముందండి? వాచ్ ఆఫర్ పెట్టారు 36,000, ఓకే. డౌట్ ఏముంటది అందులో? లేదు. ఏమైతే వస్తుంది? సిల్వర్ అయితే వస్తుంది, డౌట్ లేదు. సిల్వర్ అవడం కోసమే మీరు జూమ్ ఆపేస్తే, క్లోజ్ చేసేస్తే మేము సిల్వర్ అయిపోవడానికి ప్రయత్నాల్లో ఉంటామంటే మీరు అంటున్నారు. వెరీ గుడ్. సో కాబట్టి డౌట్లు ఎవరికి లేవు. కాబట్టి మీ యొక్క సుబ్రహ్మణ్యం గారికి అవ్వట్లేదా? అయ్యో, మీ హ్యాండ్ డౌన్ అయిందని చెప్పి నేను మళ్ళీ అన్మ్యూట్ చేయలేదు సార్. వెల్కమ్ సార్ అంబటి సుబ్బారావు గారు ఫ్రమ్ మధ్యప్రదేశ్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే అండి సార్. లెవెల్ మెయింటైన్ చేయడం అంటే ఒకసారి నాకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఏం లేదు సార్, ఏం లేదు. మీరు అదే లాస్ట్ మంత్ మీరు రూబీ స్టార్ట్ చేశారు కదా, ఈ మంత్ డైమండ్ కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ లెవెల్ కానీ ఈ నవంబర్ లో మీరు స్టార్ట్ చేయాలి. అంటే 3 సూపర్ స్టార్స్ మీరు చేశారు. ఇప్పుడు ఆ వాచ్ కావాలి అంటే మినిమం 4 సూపర్ స్టార్స్. అంటే ఈ 3 సూపర్ స్టార్స్ దగ్గర నుంచి 30 చొప్పున మినిమం క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ అవ్వాలి. కొత్తగా ఒక సూపర్ స్టార్ మీరు క్రియేట్ చేయాలి నవంబర్ లో. దాన్ని మెయింటైన్ చేయడం అంటే అదే లెవెల్ ని నెక్స్ట్ మంత్ మీరు సేమ్ అదే 30,000 30 బీవీస్ చొప్పున మరలా నెక్స్ట్ మంత్ డైమండ్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ కూడా డైమండ్ అవ్వాలి, లేదా అంతకన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినా పర్వాలేదు. మెయింటైన్ చేయడం అంటే మనం ఏదైతే పొజిషన్ తీసుకున్నామో ఆ క్వాలిఫికేషన్ ని నెక్స్ట్ మంత్ కూడా మెయింటైన్ చేయడం సార్. మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ గా చెప్పగలిగినా లేదో తెలీదు. అంటే నా డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు ముగ్గురు సూపర్ స్టార్ చేశాం కాబట్టి వాళ్ళు 30,000 వాళ్ళు నెక్స్ట్ మంత్ కూడా చేయాలి. ఎస్ సార్. ఓకే. ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మంత్, ఈ కరెంట్ మంత్ లో ఇంకో ఆయన సూపర్ స్టార్ చేసేవారు కూడా ప్రమోషన్ వస్తుంది. ఎస్ సార్. ఇద్దరు చేసేవాడు కూడా నెక్స్ట్ ప్రమోషన్ వస్తుంది. ఎస్ సార్. అంటే మినిమం ఆ త్రీ సూపర్ స్టార్ వాళ్ళు 30 డౌన్ కాకుండా ఉన్నారు. అదే కదండి టార్గెట్. ఫస్ట్ పాయింట్ మీరు అన్నది కరెక్ట్ సార్. ఒకవేళ ఇంకొక ఆప్షన్ చెప్తాను చూడండి. మీరు 3 పీపుల్ ని సూపర్ స్టార్ చేస్తారు. ఈ మంత్ లో ఆ 3 పీపుల్ దగ్గర నుంచి కూడా ఒక లైన్ లో 20, ఒక లైన్ లో 10, ఒక లైన్ లో 40, 10, 15 ఇలా వచ్చింది అనుకోండి. ఈ 3 పీపుల్ లో ఒకలే క్వాలిఫై అయినట్టు. ఓహో, ఓకే. అంతే కదా సార్. 30,000 మినిమం రావాలి. ఓకే సార్. ఈ 2 పీపుల్ రాలేదు కానీ మీరు ఇంకో 4 పీపుల్ ని యాడ్ చేసేసారు. ఆ 4 పీపుల్ కూడా సూపర్ స్టార్లు అయిపోయారు అనుకోండి. సాఫ్ట్వేర్ యాజ్ పర్ సాఫ్ట్వేర్ కలెక్ట్ చేసుకుంటది. ఈ 2 పీపులే రావాలి అని రూల్ లేదు సార్. మీ ఐడి ఓపెన్ చేస్తే ఆ క్వాలిఫికేషన్ అనేది ఎన్ని లైన్లు ఉన్నాయన్నది చూస్తుంది అన్నమాట. ఓకే. ఐ గాట్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటి నుంచో బ్లెస్సింగ్స్. లేదు అయ్యో మాదేం లేదు సార్. సింపుల్ అంతా మీదే. మీ హార్డ్ ఎఫర్ట్ తర్వాత మీ అప్లయన్స్ చేసే కోఆపరేషనే. నేను చాలా స్ట్రాంగ్ గా కోరుకున్నాను మన లెజెండ్ టీమ్ లో వేరే స్టేట్స్ లో టీమ్స్ రావాలి అని.
సో వేరే ప్లేస్ లో టీం వచ్చింది, దట్టు తెలుగు పర్సన్ ద్వారా వచ్చింది. అది నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే థ్యాంక్ యూ సార్. మీరు అంత అభిమానంతో హిందీలో మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ప్రాపర్ గా రిప్లై ఇవ్వలేం కదా. అది అంతే, అంత మించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సెమినార్ ఎలా అనిపించింది మీకు? దాన్ని చాలా చాలా మీకు వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ గా అనిపించింది. చాలా వండర్ఫుల్ అండి. అది ఒకసారి ప్లే చేసి ఆ ఛాన్స్ తీసుకుంటానండి. చాలా వండర్ఫుల్ గా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు అన్మ్యూట్ చేయండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ సార్, మచ్. థ్యాంక్ యూ. మీ ద్వారానే ముందుగా సార్ మాట్లాడిన పర్సన్ మీ ద్వారానే వచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంఎస్ఆర్ కి చెప్తున్నాను సార్. సార్ ఇప్పుడు కొత్తగా న్యూ ఐడి క్రియేట్ చేసాను సార్. ఆ పర్సన్ 600 బీవీ చేశాడు. ఓకే, కింద రిమైనింగ్ 4 600 వచ్చాయండి. ఇప్పుడు పై వ్యక్తి రిమైనింగ్, ఇప్పుడు అతను ఆల్రెడీ 10% వస్తారు కాబట్టి అతను బ్రాస్లెట్ అచీవర్ అవుతాడా అవడండి నెక్స్ట్ మంత్? అవరండి. బ్రాస్లెట్ అదే అచీవర్ ఎలా అవుతారు? వెరీ గుడ్, మంచి పాయింట్. బ్రాస్లెట్ అచీవర్ ఎప్పుడు అవుతారు అంటే, ఎవరి ఐడిలో జరిగిన బీవీ 2500 అయితే వాళ్ళకే బ్రాస్లెట్ వస్తుంది. గ్రూప్ ద్వారా జరిగిన దానికి బ్రాస్లెట్ రాదుగా. ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ కదండి. అవునండి. నెక్స్ట్ అంటే నేను ఆన్సర్, నేను మీ క్వశ్చన్ కరెక్ట్ గా విన్నానా లేదా అని డౌట్ గా చెక్ చేశారు కదా. మీకు తెలిసి కూడా మీరు అడిగారు కదా, నాకు అర్థమైంది. చెప్పండి. అదే ఇప్పుడు అలా కాదు సార్, 4 వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పర్సన్ సెకండ్ మంత్ లో 600 బదులు మిగతా 1900 చేసేస్తే ఆయనకి వస్తుందా? వస్తుంది కదా. దానికి 2 months టైం ఉంది కదా సార్, వస్తుంది. అవునండి. ఓకే సార్, అదే డౌట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అలాగా కంగ్రాచులేషన్ సార్ అమ్మటి సుబ్బారావు గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇంకా మీ యొక్క డౌట్స్ ఏమీ లేవు కాబట్టి టైం ఇంకో 5 minutes ఉంది. ఎవరైనా మాట్లాడతానంటే రిగార్డింగ్ ఈ ఆఫర్ గురించి, ఫ్రెండ్స్, రిగార్డింగ్ ఈ ఆఫర్ గురించి. ఎందుకంటే సుబ్బారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి సుబ్బారావు గారి గురించి చెప్పాను. ఇంకా చాలా మంది మన టీంలో లాస్ట్ మంత్ లో కాంటెస్ట్ క్రియేట్ చేశారు. దాని గురించి కమింగ్ సెషన్స్ లో మనం మాట్లాడుకుందాం. సో ఈ వాచ్ ఆఫర్ గురించి, ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ ఆఫర్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా అడగొచ్చు, లేదా మీరు దాని గురించి మీ హ్యాపీనెస్ నైనా షేర్ చేయొచ్చు. ఎందుకంటే మీ డౌట్ అడిగినా రిమైనింగ్ ఉన్న వాళ్ళకి క్లారిటీ దొరకవచ్చు, లేదా మీ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేసినా సరే మిగిలిన వాళ్ళకి ఇంకా మంచి బూస్టప్ అవడానికి అవకాశం ఉంటుంది. రైట్. సూర్యనారాయణ రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటంటే మనకి ఇప్పుడు బాలి ట్రిప్ అచీవ్మెంట్ ఉంది సార్, ఉంది కదా. అందులో సిల్వర్ స్టార్ మెయింటైన్ చేస్తా అన్నారు కదా. సిల్వర్ స్టార్ మెయింటైన్ చేస్తే మధ్య మధ్యలో గ్యాప్, అంటే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయకపోయినా ఒక నెల, సపోజ్ మా టీం పర్సన్ ఎవరినో ఒక 6 నెలలు చేసి మధ్యలో 3వ నెల సిల్వర్ మెయింటైన్ చేయలేదండి, 4-5 నెలలు మెయింటైన్ చేశారు. కానీ ఆ మిగతా నెలలన్నీ కౌంట్ అవుతాయి సార్? అవుతాయి సార్, అవుతాయి. అందుకే కన్ఫ్యూజ్ లేకుండానే మీకు డాష్ బోర్డ్ లో లాస్ట్ లో ఇచ్చారు 1 year యొక్క పీజీబీవీ అని ఒక ఆరెంజ్ కలర్ లో ఉంటది. అది క్లిక్ చేస్తే మీరు ఏ మంత్ లో ఎంత బీవీ మీకు కౌంట్ అవుతుందో చూపించేస్తారు. ఓకే సార్, అదే డౌట్ ఉంది అందుకని. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేసుకోండి సూర్యనారాయణ రాజు గారు. నెక్స్ట్ చైర్మన్ సార్ రాబర్ట్ గారు ఫ్రమ్ కాకినాడ. ప్లీజ్ వెల్కమ్ సార్. సారీ సార్, జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు సార్ చెప్పిన ప్రతి విషయం కూడానండి మాకు చాలా 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 ఎక్సైట్మెంట్ అయింది. ఎందుకంటే ఒకే విషయాన్ని ఈ రోజు మేము 2 సార్లు విన్నాము. ఒకటి, సో మేము చాలా రెస్పెక్ట్ చేసే, మనం చాలా రెస్పెక్ట్ చేసే అద్భుతమైన పర్సన్ అండి మన ఎంటైర్ ఐఎంసీకి ఎండి గారు సత్యంబాటే గారు. చెప్తుంటే మీకు ఆయన ఒకే ఒక మాట అన్నారు. ఇప్పుడు సార్ చెప్పారు చూసారా, కొత్తగా ఈ రోజే మీరు వచ్చి ఒక 600 బీవీలు అండి మినిమం సార్ చెప్పారు, సింపుల్ గా చెప్పారండి. అలా చేసుకుంటే జిఆర్ఐలు ఇవన్నీ యాడ్ అయిపోయండి, బేసిక్ ఇన్కమ్ వస్తుంది. సో నెక్స్ట్ పొజిషన్ అండి, మీరు 20కి వెళ్తే కొంత ఇన్కమ్,
సో 25 కు 30కి ఇది ఎంటైర్ పాన్ ఇండియా మొత్తంలో ఉన్న ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా ఈ టైప్ ఆఫ్ ఆదాయం రావట్లేదు. ఈ సార్ నోట్లోంచి మాట విన్నప్పుడు అంటే హిందీలో చెప్పారు ఆయన, ఈ మాట చెప్పినప్పుడు అండి చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో కాబట్టి ఇదేదో ఎంఎస్ఆర్ గారు డిజైన్ చేశారు లేకపోతే మా అప్లైనర్ డిజైన్ చేశారు కాదండి, కంపెనీ చెప్పింది. కాబట్టి మీరు మనస్సు పెట్టి కనుకండి నవంబర్ లో ఒక మంచి డెసిషన్ తీసుకుంటే సార్ చెప్తా చూసారండి 100 మంది అని 100 మంది దాటి ముందుకు వచ్చేస్తారు. సో మీరు నిర్ణయం తీసుకుంటే కనుక ఒక్కసారి ఎస్ఎన్ టైప్ చేయండి. సో దీని గురించి లెజెండ్ టీమ్ ఎంత స్ట్రగుల్ అవుతుందో ఎన్ని ప్లాన్లు చేస్తుందో మీకు తెలియదు. కాబట్టి దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఈ నవంబర్ లో మీరు జస్ట్ లెవెల్ అప్గ్రేడ్ అయితే చాలండి. సో డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి అండి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. 26 జాన్ తర్వాత అండి మినిమం మీరు ఇప్పుడు వరకు సంపాదించిన ఇన్కమ్ కన్నా ఇక్కడ ఎక్కువ ఆదాయం తీసుకోవచ్చండి మనకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పిన వర్డ్ నేను రిపీట్ చేయాలనుకున్నాను సార్, అందుకని హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ రాబర్ట్ గారు, థ్యాంక్ యూ.